హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతోటి ఇంట్లో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జున్ను పాలు లేకపోయినా కూడా మార్కెట్లో మనకి రకరకాల పౌడర్స్ అనేవి దొరుకుతున్నాయి కాబట్టి వాటితోటి జున్నుని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా జున్ను పాలు దొరికితే మాత్రం అస్సలు వదులుకోకుండా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా జున్ను పాలతోటి జున్ను చేయాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదురుతుంది. ముందుగా దీనికోసం మన దగ్గర ఉన్న జున్ను పాలు ఎన్ని ఉన్నాయి అనేది కొలుచుకుని తీసుకోవాలి. దీనిని బట్టి మనం పైన వేసుకోవాల్సిన పాలు అనేవి తెలుస్తాయి. నేను తీసుకున్న జున్ను పాలు అనేవి 2 గ్లాసుల వరకు ఉన్నాయి. అది కూడా రెండవ రోజు తీసిన జున్ను పాలు. దీనికి 2 గ్లాసుల వరకు నార్మల్ మిల్క్ని తీసుకోవాలి. మీ దగ్గర ప్యాకెట్ మిల్క్ ఉంటే ప్యాకెట్ మిల్క్ని తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ మిల్క్ ఉంటే వాటినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి తీపి కోసం 1 గ్లాస్ వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని కూడా నార్మల్ మిల్క్లో వేసుకుని కలుపుకోవాలి. మొత్తం బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా పాలని 1 గ్లాసులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎందుకు పక్కన పెట్టుకున్నానో నేను తర్వాత మీకు చెప్తాను. జనరల్గా జున్ను పాలతో పాటు బెల్లాన్ని వేసుకుని కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ పాలు తెచ్చిన వెంటనే మీకు జున్నుని చేసుకోవడం కుదరకపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు దానిపైన మీగడ కడుతుంది కాబట్టి బెల్లం వేసిన తర్వాత వడగొట్టుకునేటప్పుడు మీగడలో జున్నులో ఉండే సారం అంతా పోతుంది కాబట్టి మేము ఎప్పుడు చేసినా కూడా ఇలా నార్మల్ మిల్క్లోనే బెల్లాన్ని వేసుకుంటాము. నెక్స్ట్ మనం బెల్లం కలిపిన పాలల్లోకి జున్ను పాలను వేసుకుని బాగా కలుపుకుని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. తీపి కనుక కరెక్ట్గా సరిపోయింది అనిపిస్తే మనం పక్కకి తీసి పెట్టుకున్న పాలని దీంట్లోకి మిక్స్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే పక్కకి తీసి పెట్టుకున్న పాలల్లోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకుని వడకట్టుకుని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. పాలు టేస్ట్ చేసిన తర్వాత తీపి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే ఉడికిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. లేదు అంటే ఉడికిన తర్వాత బాగా తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నాకు ఇక్కడ టోటల్గా 1.5 వరకు బెల్లం అనేది పట్టింది. తీపిని చెక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. మీకు ఇంకా ఫ్లేవర్ కావాలి అనుకుంటే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. అలాగే మీరు జున్నుని ఉడికించుకునే గిన్నెలోకి పాలని నిండుగా కాకుండా కొద్దిగా వెల్తిగా ఉండేలాగా తీసుకోవాలి. ఒకవేళ ఇంకా మిగిలితే ఇంకొక గిన్నెలోకి తీసుకుని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ జున్ను పాలని మన దగ్గర ఉండే ఇడ్లీ కుక్కర్ కానీ నార్మల్ కుక్కర్ కానీ ఇలా పాన్ కానీ తీసుకుని దాంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుని మనం ఇడ్లీని ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకుంటే మాత్రం పైన విజిల్ని పెట్టకుండా ఉడికించుకోవాలి. జున్ను ఉడకడానికి కరెక్ట్గా 20 నిమిషాలు అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంది అంటే కనుక 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. స్పూన్కి కానీ నైఫ్కి కానీ ఏదైనా కొద్దిగా అంటుకున్నట్టుగా ఉంటే కనుక ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. నేను ఇక్కడ 20 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. స్పూన్కి ఏది కూడా అంటుకోకుండా ఇలా ప్లెయిన్గా వచ్చింది అంటే జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత దీన్ని పక్కకు పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 2-3 గంటలకి మనకి జున్ను అనేది రెడీ అవుతుంది. వేడి మీద ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా చాలా బాగుంటుంది. మీకు చల్లగా కావాలి అనుకుంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత డైరెక్ట్గా సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇంకొద్దిగా జ్యూసీగా కావాలి అనుకుంటే నార్మల్ మిల్క్ని ఇంకొక 1/2 గ్లాస్ ఎక్కువ పోసుకుంటే మీకు కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఈసారి జున్నుని నేను చెప్పినట్టుగా ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి లేట్ చేయకుండా మీరు ఈ జున్నుని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి.